వెల్కమ్ టు బీజేపీ వరల్డ్. సమ్మర్ సీజన్ వచ్చేసింది. మనకి ఈరోజు మన బీజేపీ వరల్డ్లో నేరేడు పండు గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. దాన్ని సింజియం కుకుమిని అని పిలుస్తాము. దాని ఫ్లవర్ చూడండి, చాలా బాగుంది. యాక్చువల్గా ఈ నేరేడు పండు యొక్క చిన్న స్టోరీ ఏంటంటే, ఇండియన్ మైథాలజీలో మన ఇండియా అనేది ప్రపంచంలో సెంటర్లో ఉంటుంది. అందుకే మనం దాన్ని జంబూ ద్వీపం అంటాము. ఆ జంబూ ద్వీపంలో ఉంది కాబట్టి దీన్ని జామున్ ఫ్రూట్ అని కూడా పిలుస్తాము. ఆ నేరేడు పళ్ళు యొక్క ఫ్లవర్ని, ఆ బ్యూటీని మీకు చూపించాలని నా ప్రయత్నము. చూడండి ఒకసారి ఎంత బాగుందో నేరేడు పళ్ళు బ్యూటీ చూడండి. నేరేడు పళ్ళు నీ నీలాల సో ఆ ఫ్లవర్ యొక్క బ్యూటీని మనం చూసినట్లయితే చాలా చక్కగా ఒక క్లస్టర్గా, ఏదో బుషీగా చాలా బాగుంది. దీనికి ఇంతకుముందు చూపించిన మీకు ఈ మనకి ఇండియన్ ఆల్మండ్, ఈ దానికి కూడా సేమ్ ఒకే ఫీచర్స్లా అనిపించింది నాకు. సో ఈ జామున్ ఫ్రూట్ వచ్చేసరికి మనకి సమ్మర్ ఫ్రూట్ అంటాము. ఈ చెట్టు 100 ఫీట్ హైట్ వరకు పెరుగుతుంది. ఇది డైకాట్ ప్లాంట్, ఫ్యామిలీ మిరిటేసి. ఇది కూడా యూకలిప్టస్ కూడా అదే ఫ్యామిలీకి చెందింది. అది నేరేడు పండు ఎంగగా ఉన్నప్పుడు పండగ ముందు ఉన్న బంచ్. అది నేరేడు పండు ఫస్ట్ గ్రీన్ కలర్గా ఉంటుంది, తర్వాత గ్రాడ్యువల్గా అది బ్లాక్గా మారుతుంది అన్నమాట. అది మీకు చూపించడానికి ఇమేజ్ పెట్టాను చూడండి. గ్రీన్ నుంచి రెడ్ వచ్చి, రెడ్ నుంచి పింక్ వచ్చి, పింక్ నుంచి ఫైనల్గా అది మనకి బ్లాక్ కలర్గా కన్వర్ట్ అవుతుంది. నేరేడు పండు జ్యూస్ కూడా తాగొచ్చు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీన్ని జావా ప్లమ్ అని కూడా అంటాము, మలాబార్ ప్లమ్ అని కూడా అంటాము. యాక్చువల్గా ఈ ఫ్రూట్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. హార్ట్ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేస్తుంది ఇది. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ని చాలా పర్ఫెక్ట్గా పనిచేసేట్టు చేస్తుంది. ఈ నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇది తింటే మనం చాలా వెయిట్ లాస్ కూడా అవుతాము. అలాగే మనకి హిమోగ్లోబిన్ లెవెల్ పెరుగుతుంది. ఈ ప్లాంట్ యొక్క వుడ్ను కూడా మనం చాలా ఫర్నిచర్కి, అలాగే మనకి రైల్వే వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. ఈ ఫ్రూట్ తినడం వల్ల మనకి రేడియంట్ స్కిన్, మంచి గ్లో స్కిన్ ఫామ్ అవుతుంది. చక్కగా అందంగా ఉంటారు, హెల్దీ స్కిన్ ఫామ్ అవుతుంది. డయాబెటిక్ పేషెంట్స్కి హెల్ప్ అవుతుంది. ఈ ప్లాంట్ మనకి మార్చి ఏప్రిల్ టైంలో ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. ఈ ప్లాంట్ మనకి ఫ్రూట్స్ మనకి టీత్, అలాగే గమ్స్ బాగా స్ట్రాంగ్గా ఫామ్ అవడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్లాంట్ మనకి శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్, సింగపూర్లో కూడా ఉంటుంది. జమ్స్ నుంచి కాపాడుతుంది ఈ ఫ్రూట్. ఇమ్యూన్ సిస్టమ్ని కాపాడుతుంది. ఇమ్యూన్ సిస్టమ్తో మనకి చాలా ఫైట్ చేయొచ్చు. ఇమ్యూన్ సిస్టమ్ మనకి చాలా ఇంపార్టెంట్ జమ్స్ని ఎదుర్కోవడానికి. ఈ ఫ్రూట్లో మనకి ఐరన్ చాలా పుష్కలంగా ఉంది. ఐరన్ ఉంటే ఆటోమేటిక్గా మనకి బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బ్లడ్ లెవెల్ అనేది మన బాడీలో ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఫ్రూట్లో విటమిన్ సి కూడా చాలా ఫుల్గా ఉంది, హెల్ప్ఫుల్గా ఉంటుంది. విటమిన్ సి ఉంటే మనకి ఐసైట్ చాలా చురుగ్గా ఉంటుంది. ఈ ప్లాంట్ యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 100 ఇయర్స్ ఉంటుంది. అలాగే దీంట్లో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఇది మనకి ఈ ప్లాంట్లో ఐరన్ కానీ, మ్యాంగనీస్ కానీ ఎలిమెంట్స్ యొక్క వాల్యూస్ అవి. ఈ ఫ్రూట్లో మనకి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, అలాగే మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ అన్నీ ఉన్నాయి. 100 grams ఆఫ్ ఫ్రూట్లో మనకి 3.5 kcal ఆఫ్ ఎనర్జీ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్వేస్ సబ్స్క్రైబ్ టు బీజేపీ వరల్డ్. థ్యాంక్ యూ.